హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్కి వచ్చాం. బేబీ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ టు సీ. ఎంట్రీ అయితే పెద్ద పిరానా చాప్ పెట్టారు ఇక్కడ. 150 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. చైల్డ్ అయితే 80 అంట. మక్క బేబీకి, నా బేబీకి టికెట్ లేదు, వీళ్ళకైతే ఫ్రీ. ఆఫ్టర్ 5 years 6 years టికెట్ ఉంటుందేమో. ఓకే, ఇప్పుడు మెరైన్ ఎగ్జిబిషన్ పార్క్లో ఎంటర్ అవుతున్నాం. లాస్ట్ టైం ఉన్నంత ఫిష్ కలెక్షన్ అయితే ఈసారి లేదు, బట్ ఈసారి యానిమల్స్ యాడ్ చేశారు. 1 year బ్యాక్ వచ్చాం మేము, అప్పుడు ఇంకా ఫిష్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మా ఆర్ఫో అయితే ఫస్ట్ టైం టాటాయిస్ అనింది, నేనైతే నేర్పలేదు. ఈ మెరైన్ ఎగ్జిబిషన్లో పెద్ద ఫిషెస్ అంటే ఇవే, చాలా పెద్దవి ఉన్నాయి. ఒక 10 to 20 kgs ఉంటాయేమో. మొత్తానికి ఫిషెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు యానిమల్స్ స్టార్ట్ అవుతున్నాయి. యానిమల్స్తో చూడొచ్చు. ఫస్ట్ ర్యాబిట్ ఉంది, మార్ఫ్ ఆడేస్తుంది వెళ్ళి సీరియస్గానా. తర్వాత మౌస్ చూడొచ్చు. ఇది వైట్ మౌస్, ఆస్ట్రేలియన్ మౌస్ అని కూడా అంటారు. అది పప్పయ్య తింటుంది, ఎవరిని పట్టించుకోవడం లేదు, దాని పనిలో అది ఉంది. ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి, 2 types ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. ఆ స్నేక్తో కాసేపు ఆడుకున్నాం. ఫస్ట్ టైం కదా పట్టుకోవడం, చాలా థ్రిల్లింగ్గా ఉంది. జూ పార్క్స్లో కూడా ఉంటాయి కానీ లోపల కేజీలో ఉంటాయి, కానీ ఇక్కడ మన చేతికి ఇస్తున్నారు. స్పెషల్ ఎక్స్పీరియన్స్. పట్టుకొని ఆడేసాం. తర్వాత ఎలాగో అనిపించింది. దాని తర్వాత ఇది కొండ చిలువ అంటారు కదా, అది దాని పిల్ల. ఇది చిన్న బేబీ అంట. మా ఆల్ఫా మీద కూడా వేశారు, భయపడిపోయింది ఇది. మా వైఫ్కి అయితే తల మీద పెట్టేశాడు ఒకసారి, తను అలా వేసుకుందో కానీ నాకు మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. నెక్లెస్ లాగా ఉంది మెల్లో, అది పాములా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యారెట్స్. 9 అయిపోయింది టైము, పడుకునే టైం అంట. వాటిని డిస్టర్బ్ చేస్తున్నాం వెళ్ళి. అవి పడుకోవడం కూడా చూసారా, ఒకే యాంగిల్లో పడుకుంటున్నాయి. ఇది వైట్ ప్యారెట్, ఇది రెడ్ ప్యారెట్. ఇది ఏదో పిచ్చుక, దీని పేరు నాకు తెలియదు. ఇవి డక్స్, ఇవి
చూసారా వెరైటీగా సింగిల్ కార్ మీద పడుకుంటున్నాయి. ఒక కాలు మీద నిలబడిపోయా కదరా అంటాం ఆ టైప్లో. తర్వాత ఇది మార్కెట్ ఉంది కొంచెం, లేడీస్వి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. లేడీస్వి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మా ఆవిడ మా అక్క అసలు వాళ్ళని కంట్రోల్ చేసుకోలేరు ఇవన్నీ చూసి. ఎగ్జిబిషన్ ఉంది. టాయ్స్ మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి, అస్సలు పిల్లల్ని తీసుకెళ్ళొద్దు. పిల్లలు ఏడిస్తే ఇంకా రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు వాళ్ళు. పెద్ద పెద్ద షోరూమ్స్లో కొనుక్కోవచ్చు. ఇంకా చిన్న చిన్న కార్లు, చిన్న చిన్న గన్లు, టాయ్స్ 400-500 చెప్తున్నారు ప్రైజెస్. ఓకే బాయ్, ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, కొంచెం మోటివేషన్ వస్తుంది ప్లీజ్.